లేచింది నిద్ర లేచింది మహిళా లోకం తత్తరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం తత్తరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది 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 ఓ బేబీ లేచింది లేచింది ఓ బేబీ బేబీ లేచింది ఓ బాబు చిక్కులకు చుమ్మా చుట్టుపల్లక చాలే చిచ్చారు చిచ్చు చిచ్చుకులకు చా లేచింది 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 లేచి 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 లేచింది ఐ మీన్ వద్దు అంటే ఇంతకంటే ఎక్కువ వద్దు. నాలో ఉన్న నేనేదో చాలా సీరియస్ గా ఆడవాళ్ళ గురించి అంత గొప్పగా పాడదామని నేను ఆలోచిస్తే నేను ఈ రేంజ్ అంటే ఈ జనరేషన్ 22nd జనరేషన్ లో ఈ మ్యూజిక్ ఎలాంటి తెలుసా ఈ రాగాలు తాళాలు కరెక్ట్ తెలిసి ఉండాలి ర్యాపింగ్ ఆఫ్ ద మాకు తెలియదు కవా కవా గురుగారు ఇది నేర్పించింది మీరే నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ థ్యాంక్స్ లాట్ ఫర్ దిస్ ర్యాప్ ఓకే ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి అని మీకు తెలిసింది సో ఫైర్ రేంజర్స్ సూపర్ స్టార్మ్స్ అండ్ థండర్బోల్ట్స్ వెల్కమ్ గాయ్స్ ఓకే గైస్ ఆల్ ది బెస్ట్ మీరందరూ సై అంటే సయ్యా వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ సో అందరూ రెడీగా ఉన్నారు మనం గేమ్ స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ టెల్ యూ సంథింగ్ ఒక విషయం చెప్పాలి మీతో ఏంటంటే నా అకౌంట్లో ఇప్పటి వరకు 3,20,000 రూపాయలు ఉంది ఓకే ప్లస్ లాస్ట్ వీక్ టాప్ ఎవరు ఆన్ ఎలిమినేషన్ డే మేమే ఎంత 2,70,000 2,70,000 రూపాయలు మీరు సంపాదించుకున్నారు సూపర్ స్టార్మ్స్ మీరు 0 థండర్బోల్ట్స్ మీరు 0 ఫైర్ రేంజర్స్ మీ దగ్గర నుంచి 2,70,000 రూపాయలు నా అకౌంట్కి వేసుకుంటున్నాను ఓకే 5,90,000 రూపాయలు నా అకౌంట్ లో ఉంది దాన్ని ఏం చేస్తాను అనేది సర్ప్రైజ్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ దట్ సర్ప్రైజ్ కానీ ఇప్పుడు కాదు ద లేటెస్ట్ స్టేజెస్ ఓకే గైస్ ఈ ఎపిసోడ్ లో ఎవరు స్టార్ట్ చేస్తారు ఫైర్ రేంజర్సా సూపర్ స్టార్మ్సా లేక థండర్ బోల్ట్సా ఆఫ్ కోర్స్ మన లార్డ్స్ డిసైడ్ చేస్తారు రెడీ కెప్టెన్స్ రెడీ Fire Rangers captain, number display. Number 3. Very good, very good, very good. And Super Storms, Sudigali Devata. Number 1. Wow. Fantastic, fantastic. Happy? Very happy. Okay. And Urumulu Meripulu, Thunderbolts. Number 2, of course. So, ఇప్పుడు perform చేయడానికి వస్తున్నారు from Super Storms. Kritika. మీ నాగాస్త్రం ఎవరు అంటే ఎవరిని వెపన్లా వాడుతున్నారు So Bittu is coming with beautiful girls around him. So that's a group. అయితే డెఫినెట్ గా చూడాలి ఈ పర్ఫార్మెన్స్ బిట్టు కమ్ ఆన్ మ్యాన్ Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby, I want it now. Hey, అందమైన పామలు అరలేత మెరుపు తీగలు Hey, అందమైన పామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరే సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే హే అందమైన బామ్మలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే Baby, just give me love. Baby, just take it now. Baby, I want it now. Hey, Kayani, nachinde ni boni, ni tode korinde jawani. Jabali galaki, pesaina galani, ni bungula
కళ్ళ సొంపులకి ఒక మన్మథ బాణాన్ని ఎన్నో ఎన్నో అందాలున్నా ఈ లోకంలో చిన్నారి అన్నిట్లోకి నువ్వే నిన్న కథ సుకుమారి అయ్యో రామ ఈ బామ్మ తెగ ముద్దస్తున్నదే అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ తల ముద్దస్తున్నదే అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. బిట్టు గారి బెటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? లాస్ట్లో ఏంటి మిస్ చేశావు? అదేంటి నవ్వుతావేంటి? ఆ ఎక్కిరిమ్మనవేంటి? లాస్ట్లో మిస్ మంచి ఆ బిట్టుదానే ఎండింగ్. దాంట్లో కరెక్ట్గా వెళ్ళి జాయిన్ అయ్యి చేసేయాలి కదా. అట్లా చేస్తే ఎట్లా మార్క్ ఇచ్చేది? నెక్స్ట్ ఆ చిన్న బిట్టు కూడా తప్పు చేయకుండా చూసుకుంటాను. నీ బిల్డప్ కి ఏం తక్కువ లేదు నాన్న. థ్యాంక్ యూ. అదే చెప్పింది. నువ్వు మిస్ చేసావా లేకపోతే కావాలని చేసావా? లేదు మేడం, మిస్ కావాలని కాదు మేడం. నేను అనుకున్నాను నీ ఏదో కావాలని ఏదో ఒక ఇది కూడా ఒక పోజ్ అని అనుకున్నాను నేను. ఏంటంటే నువ్వు చాలా చక్కగా ఆడతావుగా, ఎక్కడ మిస్ చేసావని నాకు కనపడలేదు. చూసావా, డాన్స్ మాస్టర్ గారు కనిపించారు, వారు కనిపెట్టారు. నాకు ఏదో నువ్వు ఏదో ఒక ఇది కూడా ఒక మూమెంట్ అని అనుకున్నాను నేను. కానీ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. అందరూ పిల్లలందరూ చాలా చక్కగా చేశారు. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ మేడం. అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే థ్యాంక్ యూ అమ్మ. మీరు ఈ బామ్మ తల టోటల్ జడ్జెస్ నుంచి 40 పాయింట్స్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే భరత్, ఎన్ని పాయింట్స్ ఇస్తావు? అందమైన బామలు వెరీ గుడ్. అంటే from team captains 30 points total and from judges 40 points. Total 70 points అంటే 70,000 rupees to Bittu. అయ్యో రామ ఈ బామ్మ తల ముద్దస్తున్నదే. And Thunderbolt, you're number 2 కదా? ఎగ్జాక్ట్, యా. ఓకే, ఎవరు వస్తున్నారు? ఆడటానికా పాడటానికా? అటు ఆట ఇటు పాట. అవునా? వెరీ గుడ్. పాడటానికి ఎవరు వస్తున్నారు? మా రితేష్ అండ్ మాన్య. ఓ మై గాడ్, మరాఠా కింగ్ రితేష్ అండ్ ఆఫ్ కోర్స్ జూనియర్ గీతా మాధురి. రండి, ఎందుకు టైం వేస్ట్. అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు, ఎంత గొప్ప సొగసురు ఏడదాచినావురు. పూల రెక్కలు కొని తేనె చుక్కలు రంగరిస్తివో, ఇలా బొమ్మ చేస్తివో, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా? అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావుడు, ఎంత గొప్ప సొగసురో ఏడదాచినావురు. కనరెప్పలు పడనప్పుడు కలకన్న పడదుగా, కను తిప్పుడు ఎదరున్నది కలలైపోదుగా. కనురెప్పలు పడనప్పుడు కలకన్న పడదుగా, కనుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోదుగా. ఒకటే చిన్న పెద్ద నా చుట్టూ సరండే, తక్కతై ఆటాడించే సోదం చూడండి. చంద్రుల్లో కుందేలు సందల్లో అందాలు, మన ముంగిట్లో కథకలి ఆడేనా. ఓరి బ్రహ్మదేవుడో ఏమి పాడినారు రో. వెరీ గుడ్. గోవింద గోవింద సినిమా సాంగ్ విన్నట్టుంది. యాక్చువల్లీ సినిమా సాంగే, కానీ లిటరల్ గా మన నాగార్జున గారు శ్రీదేవి గారు ఉండి పాడినట్టుంది. ఏం గురువు గారు, అలా అనిపించలేదా మీకు? సూపర్, చాలా బాగా పాడావు. మంచి సింగర్స్ అవుతారు మీరంతా. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. డాన్సింగ్ కమ్ సింగింగ్ ఆన్ స్టేజ్. ఇప్పుడు ఎలా ఈశ్వరి అమ్మ మీరు చెప్పండి. మాన్యా,
బాగానే ఉంది, బాగా పాడారు, ఇద్దరు చక్కగా పాడారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ యువర్ ఆనర్, థ్యాంక్ యూ సో మచ్. కమెంట్స్ దొరికాయి, మార్క్స్ కావాలా? ఓకే గురువు గారు అండ్ ఎల్లారీశ్వరి అమ్మ ఎన్ని పాయింట్స్ ఇస్తారు? అసలు భూలోకం అంటే జడ్జెస్ నుంచి 50 పాయింట్స్ దొరికాయి. లెట్స్ సీ, ఓవర్ టు ద క్యాప్టెన్స్. లెట్స్ గో విత్ కృతిక. ఫైర్ రేంజర్స్. ఓకే, ఓవరాల్ మీకు దొరికిన పాయింట్స్ 80, అంటే 80,000 రూపీస్ ఫర్ థండర్బోల్ట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫైర్ రేంజర్స్, ఆర్ యు రెడీ? రెడీ సార్. అవునా? ఎస్. ఓకే, ఎవరు వస్తున్నారు సార్? ఇప్పుడు నా టీం నుంచి గౌతమ్ వస్తున్నాడు. ఒక మంచి అమ్మ మీద కాన్సెప్ట్ చేస్తున్నాడు. Wow. సో ఇది ఉమెన్స్ డే కాబట్టి, అంటే ఈ ఒక ఎపిసోడ్ ని ఆడవారికి అంకితం చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ ని ఉమెన్స్ కి, లేడీస్ కి, అమ్మకి డెడికేట్ సో చేస్తాం. మీరు అమ్మకి డెడికేట్ Yes, చేస్తున్నారు yes, కదా? yes. వెరీ గుడ్, కమ్ ఆన్ గౌతమ్. నాలో నేను చూసుకోగా, నాతో మురిపించుకోగా, ఒళ్ళో పాపాయివైనావమ్మా. నిత్యం కాపాడుతున్న నీలా నే పెంచగలనా ఇంకా పసివాడివేగా అమ్మా. రామరక్ష నిలాల పోసిన శ్యామలాలి అని లాలి పాడిన, బుజ్జగించిన, చేయి పట్టుకొని నడక నేర్పిన, అమ్మను మించిన అమ్మను నే కాగలనా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. హలో, మేము పిచ్చి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మీ అమ్మకు పిచ్చి తగ్గిపోయింది, వచ్చి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ, శుభవార్త చెప్పినందుకు. ఇప్పుడే వస్తున్నాను. ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జో లాలి జో, పలికే పదమే వినక కనులారా నిదురపో, కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి. ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జో లాలి జో, బజ్జో లాలి జో, బజ్జో లాలి జో. అమ్మ చనిపోయాక అందరూ బాధపడేవారే కానీ బ్రతికున్నప్పుడు కాపాడుకునేవారే నిజమైన మనుషులు. మనకు జన్మనివ్వడానికి మన తల్లి ఎంత కష్టపడిందో మనల్ని కాపాడుకోవడానికి అంతే పరితపించింది. అలాంటి తల్లిని కాపాడుకోవడం మన బాధ్యత. హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్.
ఎంత ఎమోషనల్ పర్ఫార్మెన్స్, మంచి మెసేజ్ కూడా ఇచ్చారు యాక్చువల్లీ మీరు. సో టెల్ మీ కృతిక. ఇక్కడ తిన పరిస్థితి ఎలా ఉంటే వెన్ పర్ఫార్మెన్స్ అయ్యేటప్పుడు నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ గౌతమ్, వండర్ఫుల్. బోత్ ఆఫ్ యూ హావ్ డన్ అ గ్రేట్ జాబ్. హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్. ఇఫ్ మై మదర్ ఇస్ వాచింగ్ ది షో, మామ్ ఈ సాంగ్ మీకోసమే డెడికేట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ అ లాట్ మమ్మీ. ఒక మంచి మెసేజ్ ఇచ్చారు లాస్ట్లో, ఏంటంటే బతుకున్నప్పుడే తను బాగా చూసుకోవాలి అనేసి కదా. చనిపోయిన తర్వాత బాధపడ్డాం కదా, బ్రతుకున్నప్పుడే తను బాగా చూసుకోవడమే యాక్చువల్లీ మంచి కొడుకు లక్షణం అది. గురువుగారు మీరు బాగా ఫీల్ అయ్యారు, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అమ్మ గురుగారు చెప్తే సరే, పాప ఆయన చాలా ఎమోషన్గా ఉన్నారు. అవునమ్మా. అమ్మ అంటే అమ్మ, ఆ ప్రేమ ఎవరి దగ్గర ఉండదు. నిఖిత వచ్చి అమ్మలాగే కనిపిస్తున్నావు. అవును, అంత బాగా ఇన్వాల్వ్ అయ్యారమ్మా. చాలా ఇన్వాల్వ్మెంట్తో నువ్వు చేశావు తమ్ముడు. గౌతమ్ నువ్వు రజనీకాంతా నువ్వు అని అనిపించింది. ఇలాగే చేశావు. ఇద్దరు మంచి ఎమోషన్కి తీసుకెళ్లారమ్మా. చాలా బాగుంది ఈ ఎపిసోడ్, ఎవ్వరు మర్చిపోరు. గురుగారు మీ ఎమోషన్ని మీరు ఆపుకోలేకపోతున్నారు. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఆవిడ ప్రాణం కోసం పోరాడుతుంది. నాకు షూటింగ్, నేను వెళ్ళపోతే 40 మందికి భోజనం పోతుంది. ఆల్రెడీ కమిటెడ్ అది. ఆవిడ సైగ చేసింది, వెళ్ళరా నాయన అని. మాట్లాడలేరు. డాక్టర్ అన్నారు షీ మే బీ కొలాప్స్ అట్ ఎనీ టైం, ఎప్పుడైనా ఆవిడ వెళ్ళిపోను. తెలిసి ఈ వృత్తి కోసం నేను వెళ్ళిపోయాను బాబు. నేను షూటింగ్కి వెళ్ళిపోయాను. మా తల్లి చచ్చిపోయింది. అమ్మ పోగానే ఇక్కడ తీర్థం పోస్తారు కదా నోట్లో, దానికి కూడా నోచుకోపోయాను. నేను నోచుకోలేదు, ఆ పుణ్యాన్ని కూడా చేయలేదు. నన్ను పెంచిందో మా పెద్దమ్మ, మా అమ్మతో కూడా పుట్టిన అక్క. ఎంత ప్రేమగా పెంచిందో, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎక్కువ ఉంటారు. సో ఎవరు లేదు నాయన. తల్లి పోయింది, తండ్రి పోయింది. ఛాన్స్ ఒక్కటిదా నాకు తల్లి తండ్రిగా భావించుకును. అలా నా లైఫ్లో 1985 మార్చి 31 సుబ్రహ్మణ్య స్వామి కోవిల్లో ఒక ప్రోగ్రాం, అక్కడికి వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. కానీ మాకు 5 o'clock ఏదో ఫోన్ వచ్చింది, ఎవరో మాకు సరిగా చెప్పలేదు. మేము వెళ్ళిపోయాం. అక్కడ గుడికి వెళ్తే అమ్మ ఈరోజు ప్రోగ్రాం వద్దు. ఎందుకు? నేను ఇంత కష్టపడి వచ్చాను, ఎందుకు ప్రోగ్రాం వద్దంటున్నారంటే, ఇట్లాగా మీ బ్రదర్ ఫోన్ చేశాడు. ఏంటని? ఇలాగా మీ అమ్మగారు. అంతేగా, పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ నేను పాడేటప్పుడు మా అమ్మకి వినిపిస్తుంది, నేను ఇక్కడ పాడతాను. కాదమ్మా మాకే ఒప్పుకోలేదు, మేము ఇవి అన్నారు. అచ్చరి చేశాను, పాట పాడాను. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఇక్కడ మా అమ్మ ఉన్నారు, మా అమ్మగారు ఇక్కడ ఉన్నారు. అది అన్నమాట. నాకు థ్యాంక్ యూ గురుగారు, రెస్పాన్స్ ఇస్తున్నారు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. ఓకే అమ్మ, మీరు దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో నౌ కెప్టెన్స్ టైం. సూపర్ స్టార్స్ ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. Very good. Ante, you guys got 1 lakh rupees. Congratulations, man. Total score చెప్తాను. 5 Rangers with 1 lakh rupees. Super Storms with 70,000 rupees. Thunderbolts with 80,000 rupees. వెరీ గుడ్, గుడ్ గోయింగ్. ఇప్పుడు సెకండ్ రౌండ్, అదే బెట్టింగ్ రౌండ్, పందెం కాసే రౌండ్. దీంట్లో లీస్ట్ గా ఉండేవాళ్ళు ఫస్ట్ పర్ఫామ్ చేస్తారు. సో సూపర్ స్టార్మ్స్
యువర్ ద లీస్ట్ రైట్ నౌ. అంటే 70,000 రూపీస్ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఎవరిని పంపిస్తున్నారు, ఎవరి మీద బెట్టింగ్ కాస్తున్నారు, ఎంత బెట్టింగ్ కాస్తున్నారు? ఆల్రెడీ ఆట అయిపోయింది కాబట్టి ఇప్పుడు పాటతో జయంత్ వస్తున్నాడు, నా శత్రువు. ఫైర్ రేంజర్స్ మీద. ఓకే, ఎంత బెట్టింగ్? అకుల్ నా శత్రువు అంటే ఫైర్ రేంజర్స్, ఆఫ్ కోర్స్. ఫైర్ రేంజర్స్ అని చెప్పే అవసరమే లేదు. అసలు ఒక విషయం అడుగుతాను, నేను ఎందుకు శత్రువు చెప్పండి? పర్ఫార్మెన్స్ తర్వాత చెప్తాను. పర్ఫార్మెన్స్ తర్వాత నీ దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత చెప్తుంది. సో ఎంత బెట్టింగ్? హాఫ్ సెంచరీ 50,000 రూపీస్ బెట్ కట్టారు సూపర్ స్టార్మ్స్ వాళ్ళు. 50,000 50,000 బెట్టింగ్. ఓకే, 50. వెరీ గుడ్. సో సూపర్ స్టార్మ్స్, yes, throw your storm here, Giant. బూరలాంటి బుగ్గ చూడు, కారు మబ్బులాంటి కురులు చూడు. వరే వాహ్, క్యా హెయిర్ స్టైల్ యా అన్నా, సూపర్ అన్నా, కంటిన్యూ. కళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినవి కావేరి. హో బూర బుగ్గ బంగారి చేప కళ్ళ చిన్నారి నా గుండెమూతి ప్యారి నంగ నాచినారి లవ్ చేయబోసారి. నిన్ను చూసినాక ఏమైంద పోరి వింతగుంటోంది ఏమిటో ఈ స్టోరీ. నువ్వు కనబడకుంటే తోచదే కుమారి, నిన్ను చూస్తే మనసంతా సని తప్ప మగదే. హో పాలు కళ్ళ వయ్యారి తేనె కళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినవి కావేరి, నన్ను ముంచినవి దేవేరి. ఈరగా తీసే పర్ఫార్మెన్స్ అంటే ఇదే. చింపేశావు, చంపేశావు. వెరీ గుడ్ గురువు గారు. చిరుగుడు, చంపుడు, ఈరగ తీసుడు, సూపరు, వెరీ గుడ్. అంతే అంతే, నో మాటలు, ఓన్లీ చేతలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ గురువు గారు. అండ్ ఎల్లారీశ్వరి అమ్మా, మీరు చంపుడు, ఇరగ తీసుడు, సూపరు, ఫ్లయింగ్ కిస్సులు, వారేవా. బట్ రియలీ బాగా చేసావు, చించావు, వెళ్ళి ఆడ కూర్చొని చించు. వెరీ గుడ్. కెప్టెన్ వేణు గారు, మీరు చెప్పండి. మేము ఇప్పుడు ఒక సూపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మీరు ఎవరిని పంపిస్తున్నారు? భూమిక. మాకున్న ఏకైక అస్త్రం సూపర్ అస్త్రం. వెరీ గుడ్, మంచి అస్త్రం అది. భూమిక ఇస్ ఫెంటాస్టిక్. సో ఎవరి మీద వదులుతున్నారు? మళ్ళీ నిప్పు. ఇప్పుడు నీరు వచ్చి నిప్పు నార్పుతుంది అనమాట. ఓకే, అది కాన్సెప్ట్. అది రెడీ. ఎంత పందెం? 2, 3, 30,000 రూపాయలు. ఓకే, చాలా తక్కువే, బట్ స్టిల్ లెట్స్ సీ ఏమవుతుందని. ఓకే, థండర్ బోల్ట్స్ నుంచి భూమిక. हे चल बे।
నేను కృష్ణ పరమాత్ముని. ఎందుకు వచ్చారు? భూలోకంలో అతిపెద్ద గొప్ప సుందరి నువ్వేనంట కదా. నేనా? క్యూట్ పర్ఫార్మెన్స్ నా కోసమే చేసావు కదా. నన్నుకోసం మాట తీయాలవా? ನನಗೆ ಎಷ್ಟು ಖುಷಿ ಆಗ್ತಿದೆ ಗೊತ್ತಾ? నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఇంకోసారి వాయించనా? వదిలే, ఐ డోంట్ రిస్క్. గురువు గారు మీరు చెప్పండి, ఎంత ಕ್ಯೂಟ್ గా ఉంది ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್. ಭೂಮಿಕ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತೀಯಮ್ಮ. ఏమి ఎక్స్ప్రెషను, లిప్పు, తాళం, భావం అన్నీ చాలా బాగుందమ్మా. ఏకైక బ్యూటిఫుల్ డాన్స్, ఫస్ట్ క్లాస్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. సూపర్ సూపర్. అమ్మా అమ్మా చెప్పండి అమ్మా. భూమిక बहुत अच्छा. क्या बात, क्या बात. बहुत अच्छा, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. I love you so much. I love you too, ma'am. Thank you, me too. Very good, all the best for you. Okay, ఇప్పుడు ఫైర్ రేంజర్స్ కి అగ్ని పరీక్ష. సో ఎవరు వస్తున్నారు, ఎవరు ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు నా టీం నుంచి గణేష్ వస్తున్నాడు పాట పాడడానికి, అండ్ సూపర్ సాంగ్ పాడడానికి వస్తున్నాడు. వెరీ గుడ్. ఎవరి ముందుకు వెళ్తున్నాడు? ఇక్కడ ఏంటి కన్ను కొడుతుందా తను? కన్ను కొడుతుందా? అదే ఫైర్ రేంజర్స్ కన్నులు గిన్నులు కన్నులు పన్నులు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎవరి మీద పంజులు అంటే పంజాలు? అట్ట వెళ్తావా? 20,000కి థండర్ బోల్ట్స్ మీద 20 బెట్టింగ్ వెళ్తున్నావా? 20. ఓకే, 20,000కి మాత్రమే. సో మీ అగ్ని పరీక్ష ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే గణేష్, వయ్యారాల జాబిల్లి ఓని కట్టి గుండెల్లో నచ్చేరవే గండే కొట్టి ఆనందురి వారింకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచవే కల్లెమిటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిను వెతక వయసే వరస మార్చినదే వరసే మధువు చిలికినదే పడుగే జతను అడిగినదే అలలై తపన తడిపినదే వయ్యారాల జాబిల్లి ఓని కట్టి గుండెల్లో నచ్చేరవే గండే కొట్టి ఆనందురి వారింకి మళ్ళీ పుట్టి కవ్వింతల్లో ముంచవే కల్లెమిటి. గణేష్ పర్ఫామ్ చేసావు నువ్వు? అవునా? నేను భరత్ పాడాడు అనుకున్నాను పాట, నువ్వు కదా పాడింది? అసలు పర్ఫామ్ చేసావా? కనపడలేదు అసలు. నేనే పాడాను. నువ్వు పాడావా? ఓకే, చాలా బాగా పాడాడు మన ఫైర్ రేంజర్స్ కెప్టెన్. నీ బొంద పాడావు. ఓ గురువు గారు, ఎలా ఉంది పర్ఫార్మెన్స్?
మాటలు లేవు, ఓన్లీ చేతలు. బాగా చెప్పావు. అమ్మ మీరు చెప్పండి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది గణేష్? గణేష్కి పేరు పెట్టాడు కదా గణేష్ అని. అవును, ఆ చుక్క వేసుకొని మనం చేస్తున్నాం కదా. ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్ గణేష్, బాగా చేసావు ఫైనల్ గా. థ్యాంక్ యూ సో మచ్. గో బ్యాక్ టు యువర్ ప్లేస్. డెసిషన్ టైం. ఈ బెట్టింగ్ రౌండ్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు? సో ద డెసిషన్ ఇస్ యోర్స్. సూపర్ స్టార్మ్స్ వర్సెస్ ఫైర్ రేంజర్స్ లో గెలిచింది ఎవరు? ఫ్యాంటాస్టిక్. అంటే మీరు పందెం కట్టిన 50,000 ఫైర్ రేంజర్స్ నుంచి మీ దగ్గరకు వస్తుంది. అంటే యోర్ స్కోర్స్ ఆర్ 1,20,000 rupees is yours. థండర్బోల్ట్స్ వర్సెస్ ఫైర్ రేంజర్స్ గెలిచింది ఎవరు? ₹30,000 మీ సొంతమైంది. విచ్ మీన్స్ 1,10,000 1,10,000 మీ సొంతం. ఫైర్ రేంజర్స్ వర్సెస్ థండర్బోల్ట్స్ గెలిచింది ఎవరు గురుగారు? ఈ ఆట భలే గమ్మత్తుగా ఉంది కదా. లాస్ట్ ఎపిసోడ్ ఫైర్ రేంజర్స్ ఉన్నారు టాప్ లో, ఫైర్ లో ఉన్నారు. కానీ ఈరోజు సూపర్ స్టార్మ్స్ థండర్బోల్ట్స్ ఆర్పేశారు ఫైర్ ని. అదే కదా. ఏమైనా పాట గుర్తొస్తుందా? అందుకనే భరత్ నేను చెప్పాను. భరత్ ఇప్పుడు చాలా బాగున్నాడు. అయ్యయ్యో. ఫైర్ రేంజర్స్ ఫైనల్లీ మీ అకౌంట్ లో 0 చల్లారింది మంట. థండర్బోల్ట్స్ 1,30,000. యూర్ లీడింగ్. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. కొత్త కాన్సెప్ట్ తో నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాం. కానీ వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఏంటి? ప్రతి ఒక్క తెలుగువాడు మిమ్మల్ని చూస్తున్నారు. కొన్ని కోట్ల చప్పట్లు మీకోసం రోగుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి రెడీనా? రెడీ. ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్. టేక్ కేర్. శుభరాత్రి. లవ్ యు ఆల్.